మొత్తానికైతే నిన్ను చూస్తూ ఉంటే సో వితౌట్ మేకప్ చూస్తున్న వాళ్ళు ఏ అమ్మాయి తీన్మార్ రాదమ్మా అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉంటారేమో సో కదా. యాక్చువల్లీ అనుకుంటారు పీపుల్ డజన్. అంటే 4 years ఐ హ్యావ్ డన్ దిస్. ఓన్లీ ప్రెగ్నెన్సీలో ఒక 9-10 months చేయలేదు నేను తీన్మార్ వార్తలు. బట్ దాని తర్వాత కూడా ఐ హ్యావ్ కంటిన్యూడ్. పాప వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేసా. ద మేజర్ పార్ట్ అంటే మంచి ఏంటి అబౌట్ మై ఛానల్ అంటే ఎక్స్ ఛానల్ ఐ వుడ్ సే ఏంటి అంటే నేను అంటే ప్రెగ్నెన్సీలో డెఫినెట్లీ మనం వెయిట్ గెయిన్ అవుతాము. వెయిట్ గెయిన్ తర్వాత కూడా దే టుక్ మీ అండ్ దే వర్ లైక్ విల్ గివ్ యూ టైమ్, యూ కెన్, నువ్వు తగ్గొచ్చు ఏం పర్లేదు, నువ్వు పుట్ ఆన్ అయిపోయినామని చెప్పి మేము రానివ్వకుండా అదేం చెయ్యము, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. నేను ఇప్పుడు కూడా నేను చెప్పి సార్ నేను కెరియర్లో ముందుకెళ్దాం అనుకుంటున్నాను ఎప్పుడైతే మా సార్కి చెప్పాను, సార్ వాజ్ వెరీ హ్యాపీ అండ్ హీ సెడ్ నీకు ఫ్యూచర్లో ఎటువంటి సపోర్ట్ అయినా సరే వీఆర్ దేర్ ఫర్ యూ అని చెప్పారు. సో ఆ ఒక కాన్ఫిడెన్స్తోని స్టాప్. అదొక్కటి ఉంటుండే. ఐ యూస్ టు గో ఇన్ పీపుల్, బట్ పీపుల్ యూస్ టు రికగ్నైజ్ మీ యాజ్ రాధా వెన్ ఐ వాజ్ ఇన్ ద గెటప్. అదే కదా. అంటే ఏంటంటే నువ్వు చేస్తున్న క్యారెక్టర్ అంటే చెప్పే న్యూస్ కానీ ఏదైనా కానీ ఆ గెటప్ తో చెప్తే ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయిపోయారు. ఎంత ఘోరంగా కనెక్ట్ అవుతారంటే నేను ఇట్లా బయటికి ఎప్పుడైనా గెటప్తో వెళ్తుంటాం కదా బతుకమ్మ వాటికి వీటికి, అట్లా వెళ్ళినప్పుడు ఇట్లా చేయి అంటే ఆ గెటప్ అనే కాదు, ఆ ప్రాపర్ హెయిర్ లీవ్ చేసుకోకుండా హెయిర్ కట్టేసుకొని బొట్టు పెట్టుకొని ఆ జ్యువెలరీ అవి లేకున్నా సరే పద్ధతిగా చీర కట్టుకొని అట్లా వెళ్ళినాం అనుకో, ఇట్లా మీదేసుకున్నా రాదా ఎట్లున్నావు ఏం సంగతి ఇట్లా అంటారు. ఏదో ఇంట్లో మనిషి అన్నట్టే. దట్ ఈస్ వాట్ ఇట్లా తీసేసుకుంటారు వాళ్ళు. ది ఆప్ట్. కానీ అలా తీసుకున్నారు కాబట్టే నువ్వు అన్ని సంవత్సరాలు హ్యాపీగా చేసుకుంటూ ఈరోజు ప్రేక్షకుల్లో కూడా మన రాధమ్మరా అని చెప్పేసి అలా అనిపించింది. సో హౌ ఇస్ ద లైఫ్ ఆఫ్టర్ తీన్మార్ రాధమ్మ? హౌ ఇస్ ద లైఫ్ ఆఫ్టర్ తీన్మార్ రాధా? సమ్వేర్ ఐ రిగ్రెట్ వై ఐ లెఫ్ట్. వదిలిపెట్టొచ్చాను బాధ అనిపించిందా? బాధ కాదు, తప్పు చేశానేమో వదిలేసి అనిపించింది. అక్కడ ఉన్నప్పుడు ఇట్ వాజ్ లైక్ హోమ్ ఫీలింగ్ ఉండే. వెళ్ళడం, షూట్ చేసుకోవడం, రావడం, ఎవ్వరు ఏమనరు. పోనీ మనం తప్పు చేయము, మనల్ని వేలు పెట్టి చూపించే వాళ్ళు కూడా లేరు. తప్పు చేసినా చేయకపోయినా, తప్పు చేయలేదు, ఒకవేళ చేసినా చేయకపోయినా పిలిచి మంచిగా మాట్లాడి చెప్తారు. బట్ ఆఫ్టర్ దాట్ ఐ డిడ్ ఫ్యామిలీ నెంబర్ 1 అనే జీ తెలుగులో షో చేసాము. నెక్స్ట్ దాని గురించి వద్దాం అనుకున్నా అంతలోకే నువ్వు చెప్పేసి వి ఆర్ ద విన్నర్స్ ఫర్ దట్. సీజన్ 1 విన్నర్ ఎవరు అంటే ఇట్ ఇస్ ప్రౌడ్లీ ఐ విల్ సే దట్ ఇట్ ఇస్ మీ అండ్ మై ఫ్యామిలీ. చెప్పు. ధరణి ప్రియా ఫ్యామిలీ నెంబర్ 1 సీజన్ 1 విన్నర్స్ కాదు మోహిత్ అండ్ ధరణి ప్రియా ఫ్యామిలీ లేదా అమోదాస్ ఫ్యామిలీ కాదు. ఫ్యామిలీని కూడా ఇంకో 2 చైర్లు వేపిస్తే వాళ్ళని కూడా తెచ్చేసింటే బాగుంటుంది. నీకు తెలుసా? కాదు చాణక్య, జనాలు ఎట్లా నేను చెప్పాను కదా ఇప్పుడు నా గుర్తింపు కోసం నేను ఎదురు చూస్తున్నా, నేను వెతుకుతున్నా. ఐ వాంట్ పీపుల్ టు రికగ్నైజ్ మీ యాజ్ మీ. దిస్ ఇస్ ధరణి ప్రియా. ఇట్లా మా ఆయనకి నా బిడ్డని బయట జనాల్లో నువ్వు అమోదా కదా, మీరు మోహిత్ కదా ఫ్యామిలీ నెంబర్ 1 షోలో ఇట్లా అరే నేను కదరా నాన్న సగల్ నాకు ఇండస్ట్రీలో ఒక పేరు కోసం వెతుకుతుంటే మీరు ఒక్క షో చేసి అట్లా గెలుచుకున్నారా అని అనిపిస్తూ ఉంటుంది తెలుసా. అందుకే తెలుసా ఏంటంటే మనం ఏదైతే కావాలి అనుకున్నామంటే అది రాదు అంత ఈజీగా. వాళ్ళైతే ఏం కాలేదు, నార్మల్ క్యాజువల్గా వచ్చారు, మంచి ఫేమ్ తెచ్చేసారు. మై హస్బెండ్ వాజ్ నాట్ ఓకే విత్ దట్. ఫ్యామిలీలో పాపని ఇంట్రడ్యూస్ చేయడము టీవీకి, మోహిత్కి ఇట్ వాజ్ నాట్ కంఫర్టబుల్. నువ్వు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నావు, ఐ డోంట్ వాంట్ అమోద జనాల్లోకి రావాలి, అదేం లేదు నాకు వద్దు అని అన్నాడు. దెన్ ఐ సెడ్ మోహిత్ ఇట్ ఈస్ మీ ఇద్దరి కోసం కాదు, ఇట్ ఈస్ ఫర్ మీ. నేను V6 వదిలి ఐ వాంట్ టు గ్రో, నేను ఇంకొక అడుగు వేద్దాం అనుకుంటున్నా ఇండస్ట్రీలో. అంటే ఇప్పటిదాకా V6కి స్టిక్ అయిపోయి ఉన్న ఆ స్మాల్ స్క్రీన్కి ఐ వాంట్ టు కమ్ ఇన్ టు బిగ్ స్క్రీన్. సో ఐ వాంట్ యువర్ సపోర్ట్, ఇట్ ఈస్ ఓన్లీ యూ హూ కెన్ సపోర్ట్ మీ. ఇట్లా అనగానే హీ సెడ్ దట్ ఓకే. బట్ కానీ అంతకంటే ముందు ఏంటంటే స్మాల్ స్క్రీన్లో కంటే ముందు నువ్వు బిగ్ స్క్రీన్ మీద కనిపించావు కదా యాజ్ లైక్ డీజేలో కానీ. సో కొన్ని ఫిలిమ్స్లో కూడా జగన్నాథం, నీల టికెట్, బాలకృష్ణుడు అండ్ ఇంకొకటి నందుది ఒక మూవీ వచ్చిండే, ఆ మూవీ ఐ డన్. మూవీస్ లో కూడా యాక్ట్ చేసినా కానీ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్ అంటే లేదు ఇంకా యు ఆర్ లైక్ ఒక మూవీలో మనం హీరోయిన్ ఫ్రెండ్ గా చేసినాం అనుకో, ఇక నెక్స్ట్ మూవీస్ మొత్తం హీరోయిన్ ఫ్రెండే, నువ్వు అక్కడికి ఫిక్స్ అయిపోతావు, అక్కడి నుంచి నీ క్యారెక్టర్ ఎదగదు. ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కావాలి అనగానే ఫస్ట్ మన పేర్లు వస్తాయి అక్కడ. నాకు అది కాదు కావాల్సింది, ఒక తెలుగు అమ్మాయి అయి ఉండి తెలుగు ఇండస్ట్రీలో ఉండి హీరోయిన్ ఫ్రెండ్ల లెక్క చేయాలని నాకు లేదు.
దో సి ఫర్ ఎగ్జాంపుల్ ఖుషి మూవీలో శరణ్య హీరోయిన్ ఫ్రెండ్ బట్ షీ హెస్ గాట్ అన్ ఇంపార్టెంట్, ఆ క్యారెక్టర్లో ఇంపార్టెన్స్ ఉంది. రైట్. సో మనము ఎంత స్క్రీన్లో ఎంతసేపు కనిపిస్తున్నాం అనేది కాదు, స్క్రీన్లో కనిపించిన కొంతసేపు అయినా క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సో అందుకనే ఆఫ్టర్ దువ్వాడ జగన్నాథం అండ్ నేల టికెట్ ఐ థాట్ ఓకే దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో దాని తర్వాతనే ఐ డెంట్ నెల్ టికెట్ తర్వాత కూడా ఐ డెంట్ గెట్ ఎనీ ఆపర్చునిటీస్. అండ్ ఆపర్చునిటీస్కి కూడా యాజ్ ఇండస్ట్రీలో ఏమేమైతే తలనొప్పులు ఉంటాయో ఆ అన్ని తలనొప్పులు చూసాను నేను. అండ్ దెన్ ఐ థాట్ ఓకే సినిమాలకి మనకి అవ్వదు అని చెప్పి సీరియల్స్లోకి వెళ్ళడం. అంటే అలా ఇబ్బందులు పడ్డావు కాబట్టి సో చిన్న ఇబ్బందులే పడ్డాను, ఆ చిన్న ఇబ్బందులు కాస్త పెద్ద ఇబ్బందులకు వెళ్తాయేమో అని ఒక భయంతోని అక్కడికి ఆపేసాను. ఓకే. ఐ డోంట్ వాంట్ టు. ఇప్పుడు మనము ఇఫ్ వి లిసన్ టు దట్ ఆల్ ద టైమ్ నిద్ర కూడా పట్టదు. నిద్రలో కూడా మనకు అదే ఉంటుంది, ఇండస్ట్రీ అంటే ఇదేనా కాదు. ఇండస్ట్రీ హ్యాస్ 2 ఫేసెస్. ఒక కాయిన్కి 2 ఫేసెస్ ఎలా అయితే ఉంటాయో ఇండస్ట్రీలో కూడా 2 ఉంటాయి. నేను ఇప్పుడు స్మాల్ స్క్రీన్లో నాకు చెప్పాను కదా V6 ఇస్ లైక్ నా ఇల్లు అన్నట్టు నాకు ఉంటుండే. ఎట్లుంటుండే అంటే అత్తగారింటి నుంచి పుట్టింటికి వచ్చిన ఫీలింగ్లో ఉంటుండే నేను. షూట్ అనగానే 4 o'clock ఈవినింగ్ 5కి షూట్ ఉంటుంటే ఐ యూస్ టు గో బై 4. ఇంట్లోనే మేకప్, ఇంట్లోనే హెయిర్ నేను నేర్చేసుకున్నా. కరోనా టైంలో ఇట్ వాస్ వెరీ టఫ్. ఓన్లీ మీడియా వర్క్డ్ అట్ దట్ టైం కదా. సో ఆ టైంలో రోడ్లన్నీ ఖాళీ ఉంటుండే. సార్ నేను ఈ టైం కల్లా వస్తానని చెప్పి ఇంట్లోనే మేకప్, చీరలు, హెయిర్, మెటీరియల్ కావాల్సిందంతా తీసేసుకున్నా. ఇంట్లోనే రెడీ అయిపోయి ఇట్లా రాదా గెటప్లో ఇట్లా వచ్చి దిగుతుండే నేను ఇక్కడ. అంతే కార్ దిగిన అంటే డైరెక్ట్ స్టూడియోకి వెళ్ళిపోవడం, స్క్రిప్ట్ రెడీ ఉందంటే షూట్ చేసేయడం, కిందికి రావడం, మళ్ళీ గెటప్లోనే ఇంటికి పోవడం, ఇంట్లోనే మేకప్ తీయడం. దట్ వాస్ మై డైలీ రొటీన్. ఐ హావ్ లెర్న్డ్ హౌ టు డూ ద హెయిర్ అండ్ ఆల్. కరోనా టైం ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ అస్. సో అట్లాంటి టైంలో అది అలవాటు అయిపోయింది. బేఫికర్ వెళ్ళడం, షూట్ చేసుకోవడం, వచ్చేయడం, బిందాస్ లైఫ్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏంటి